ఒక విద్యార్థి ఒక ఉన్నతమైన స్థానంలోనికి ఎదగాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తన ఫౌండేషన్ అంటే ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ అనేది చాలా బాగుండాలి. విద్యార్థులు ప్రస్తుతం మంచి యూనివర్సిటీస్ కోసం అని సర్చ్ చేస్తున్నారు కాబట్టి సో మీ అందరికీ అటువంటి ఒక మంచి యూనివర్సిటీని సజెస్ట్ చేయడానికి నేను వచ్చేసాను. డెహ్రాడూన్లో ఉన్న ఉత్తరాంచల్ యూనివర్సిటీకి వచ్చేసాను. లోపలికి వెళ్దాం. సో పేరెంట్స్ అలాగే వాళ్ళ పిల్లలు ఆ స్టూడెంట్స్తో కూడా మనం మాట్లాడిద్దాం. లోపలికి వెళ్దాం పదండి. సో ఇప్పటి వరకు కూడా ఏంటంటే వాళ్ళ పేరెంట్స్లోని ఫాదర్స్ తోటి మాట్లాడాం కదా, ఇప్పుడు మదర్స్ కూడా వచ్చారు. వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయడానికి అండ్ వాళ్ళ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇక్కడ అసలు ఎలా ఉంది ఏంటి ఫస్ట్ చూసుకో, ఎందుకంటే చాలా దూరం నుంచి తీసుకొచ్చి పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేస్తున్నారు కాబట్టి, రైట్? సో మీ పేరండి? ఇందిరా గారు ఎక్కడి నుంచి వచ్చారు? సూర్యాపేట నుంచి. సో చాలా దూరం నుంచి బాబున జాయిన్ చేస్తున్నారు? బాబుని. సో మనకి జనరల్లీ ఏంటంటే పేరెంట్స్గా కొంచెం దగ్గరలో పిల్లలు ఉంటే బాగుంటుంది. సో ఎక్కువ దూరం పంపించేటప్పుడు కంప్లీట్గా ధ్యాస అంతా వాళ్ళ మీద ఉంటుంది. ఏం తింటున్నారో, ఎలా చదువుకుంటున్నారో, ఎలా ఉంటున్నారో అనే ఏదైతే ఉంటుంది కదా వాళ్ళ మీదే ఉంటుంది ధ్యాస అంతా. సో వెరాజ్ మీరు ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చారు, జాయిన్ చేస్తున్నారా? ఆల్రెడీ అడ్మిషన్ అయిపోయింది. కాకపోతే మమ్మల్ని చూడడానికి వచ్చినాము. మేము ఫిక్స్ అయిపోయినాం అక్కడే. మా బాబు మా రిలేటివ్ అబ్బాయి ఇక్కడ 2 years ఇక్కడ చదువుతున్నాడు. అబ్బాయి స్టడీస్ బాగుందా? బాగుంది. ఓకే, మంచి మార్కులు వస్తున్నాయి? మంచి మార్క్స్ వస్తున్నాయి. వాళ్ళ ద్వారా మేము వచ్చేసినాం. ఓకే, సో వాళ్ళ రిలేటివ్స్ ఆల్రెడీ చదువుతున్నారు కాబట్టి అబ్బాయి మార్కులు చూసి వాళ్ళ అబ్బాయి ఫ్యూచర్ కూడా బాగుండాలి. నేను అది. సో మరి ఇప్పుడు మా క్యాంపస్ అంతా తిరిగి చూసారు కాబట్టి ఎలా అనిపిస్తుంది? అన్ని బాగున్నాయి. ఫుడ్ బాగుంది, స్టడీ కానీ అక్కడ కంటే ఇక్కడ కొన్ని బాగున్నాయి. ఎక్స్ట్రా బాగున్నాయి, అవి నచ్చినాయి నాకు. నేను ఓకే. సో ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉంటుందో జనరల్లీ ఫీలింగ్ అలానే ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ మొత్తం క్యాంపస్ లో అన్ని రకాల ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేస్తారు కదా? అవును. ఎస్. సో ఏం నచ్చింది బాగా మీకు క్యాంపస్ లో? అంటే మన దగ్గర బీటెక్ అంటే వీళ్ళు లాస్ట్ లో ఉంటది ఇంటర్వ్యూ కానీ, ఇప్పుడు మెయిన్ జాబ్ సంబంధించింది. ఇక్కడ ఇంటర్న్షిప్స్ ఇక్కడ సెకండ్ ఇయర్ నుంచే స్టార్ట్ చేస్తున్నారు. అది నచ్చింది నాకు. ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే వీళ్ళు 4th year దాకా అక్కడ చెప్తారు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ చెప్తారు ఎట్లా ఉంటది, వాళ్ళని ఎట్లా రిసీవ్ చేసుకోవాలి, ఎట్లా మాట్లాడాలి. లైక్ సెకండ్ ఆర్ థర్డ్ సెమిస్టర్ నుంచి అట్లా స్టార్ట్ చేసేస్తున్నారు. సో రియల్ టైం ప్రాక్టీస్ అనేది ఎక్కువ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అది నచ్చింది. ఓకే, సో తొందరగా సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంది. అది నేను. థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ. మ్యామ్ మీ పేరు? రాధా గారు ఎక్కడి నుంచి? సూర్యాపేట. మీరు కూడా సూర్యాపేట నుంచి. ఓకే, సో ఎలా అనిపిస్తుందండి క్యాంపస్ చూసారు కదా? ఎవరిని జాయిన్ చేస్తున్నారు? బాబా? బాబుని తీసుకొచ్చారు. ఓకే, మీరు చాలా కామ్గా ఉన్నారు. మీ బాబు కూడా అలాగే ఉంటాడు? చాలా యాక్టివ్గా ఉంటాడు. ఓకే, యాక్టివ్గా ఉంటే ఇలాంటి యూనివర్సిటీ బాగా సెట్ అవుతుంది కదా? సో ఇప్పుడు క్యాంపస్లో మీరు హాస్టల్స్ అవి చెక్ చేసుకున్నారా? ఇంకా హాస్టల్స్కి వెళ్ళలేదు, మిగతావన్నీ చూసారా? ఇంకా హాస్టల్కి పోలేదు. సో బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ ఇక్కడే ఉన్నాయి కదా, ఆన్ క్యాంపస్లోనే ఉన్నాయి కాబట్టి ఒకసారి హాస్టల్స్ కూడా చూడండి. చాలా బాగున్నాయి, నేను చూసాను ఆల్రెడీ కాబట్టి. బాగుంది. మా వాడు అతను వీడియో కాల్ చూస్తాను. మీ రిలేటివ్ ఉన్నారు కదా మా ద్వారా. ఓకే. సో మిగతా ఫుడ్ అదంతా టేస్ట్ చేశారా? ఓకే, గుడ్. బాగుందా? ఓకే, గుడ్. థ్యాంక్ యూ అండి, మీ ఫీడ్బ్యాక్ అందించినందుకు. థ్యాంక్ యూ సో మచ్.